పోయిన ఐపీఎల్ ఓడిపోయినామని మొత్తం మా గురించి మొత్తం ఏమేమో మాట్లాడుతున్నారు రాబాయ్. ఈసారి మాత్రం మా కావ్య పాప గట్టిగా హలీం తినిపించి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ 300 దెంగుతాం మా నువ్వు చూడు అంతే, నువ్వు చూడు. అదే ఎస్ఆర్హెచ్ పోయినసారి సెమీఫైనల్లో మమ్మల్ని ఓడిపించారు. అదే కసి మీద మా వాళ్ళందరికీ మా రాజస్థాన్కి గులాబ్ జామ్లో తినిపించి తీసుకొచ్చిన మీ అందరు గుద్ద దెంగుతారా బాయ్ గ్రౌండ్లో దిగుడుతోనే, ఫ్రాంక్లీ చెప్తున్నా. అదే ఎస్ఆర్హెచ్ టాసే గెలిచినాం, మీ మీద మ్యాచ్ గెలిచి చాలా ఈజీ. పోరా పోయి ఆడుకోపోయి పోరా నాయన పో. అదే మామ నిన్ననే మా కావ్య పాప ప్రతి ఒక్కరికి హలీం తినిపించి సిద్ధం పెట్టింది రాబాయి. గుద్ద దెంగెత్తం మీది నిజం చెప్తున్నా. అదే బాబు మా బ్యాటింగ్ లైనప్ చూస్తేనే నీ గుండెల్లా దడ కాదు, నీ గుద్దలకి వెళ్ళి దుడ్డి కూడా పడిపోతారు రాబాయి, నిజం చెప్తున్నా. చూద్దాం రా ఎవరి గుద్దలు ఎంత దమ్ముందో చూద్దాం రా. 4 ఓవర్లలో 5 వికెట్లు తీసి తెంగుతాం రా మీవి చూడును. అదే బాబు పోయి చూడిపో, పవర్ ప్లేలోనే 100 కొట్టి కూర్చున్నాం. ఎంత 100 పవర్ ప్లేలోనే. పవర్ ప్లేలో కొట్టుడు కాదురా ముచ్చట, ఆ పవర్ ప్లేలో ఏ టీం వాళ్ళైనా కొడతారా. ఇప్పుడు ఉందిరా అస్సలైన జాతర. మీ వికెట్లు కుక్కను దెంగినట్టు దెంగుతాం, నువ్వు చూడు అంతే. అదే బేటే ఒక్కసారి బాల్ అని చూడురా, బాల్ గ్రౌండ్లో లేవురా, ఉప్పలు బయట పడుతున్నాయి రా, బాల్ పోయి చూడిపోరా. అదే కావ్య పాప ఏం కనిపించిందిరా మీకు హలీంలలో గట్ల కొడుతున్నది ఏంటిరా, 15 ఓవర్లకు 200 ఏంది రా భయ్, ఏం కొట్టుడుదా హలీంలో ఏమైనా కల్పించేదా అది చెప్పుదాం ప్లీజ్ చెప్పుదాం. ఇది కాదురా బేటే మేము గ్రౌండ్లోకి వచ్చేటప్పుడే 300 అంటే 300 మైండ్లో పెట్టుకొని వచ్చినాం బాయ్. మా కావ్య పాప గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినాం బాయ్. ఎందుకురా నా నేను పోరా బాయ్ పో, 300 టార్గెట్ చూడు. పోయినసారి ఓడిపోయేదన్న కోపంలో మా గుద్ద ఎందుకు దెంగుతున్నదా బాయ్, గదేం కొట్టుడుదా, ఏం కొట్టుడుదా నాయన. అది పోయినసారి ఓడిపోతే మా గుద్ద దెంగుతారా రా, ఇది ఎక్కడదా ముచ్చట. రాజస్థాన్ మామ మా కావ్య పాప తినిపించిన హలీం పనిచేసినట్టు ఉంది బాయ్. మీ మీదే సెకండ్ హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ కొట్టి దెంగినాం, ఎవ్వరు కూడా దాన్ని కొట్టలేదు బాయ్ ఇప్పటి వరకు. ఫస్ట్ చెప్తున్నా ఇషాన్ అయితే కుక్కని కొట్టిండు బాయ్. 106 106 కొట్టిండు ఇషాన్ అయితే. ఇక మా నితీష్ అన్న అయితే 30 బాయ్. మా నితీష్ అన్న అయితే 30 కొట్టిండు. తెలుగు ప్లేయర్ అయితే గుద్ద దెంగేసిండు. ఇక మా క్లాస్ అని అయితే 34 కొట్టిండు బాయ్. చెప్తున్నా కదా మీకు గుద్ద దెంగేస్తారు క్లాస్ అని అన్న 34. ఇక మాకు వచ్చిండు ఇక మా హెడ్ బాయ్, మా హెడ్ బాయ్ వెంటనే మీ అందరు కూర్చోబడుతుంది 67 67 కొట్టిండు బాయ్. ఇక వచ్చేసిండు మా శర్మాజీ బేటా యువరాజ్ బేటా 26. సరైతే ఒక్క మ్యాచ్ అట్లా ఇచ్చేసినాం నీకు, ఏదో కొద్దిగా ఇష్టపెట్టింది కానీ నెక్స్ట్ మ్యాచ్ అయితే సెంచరీ దెంగుతాడు అభిభయ్. మ్యాచ్ మీకు గుద్ద దెంగెత్తాడు మా అభిభయ్. ఇక ఇప్పుడు కొట్టుండి మీ గుద్దలు ఎంత దమ్ముందో చూస్తా. 286 టార్గెట్ కొట్టుదా చూస్తా, 286 కొట్టుదా చూస్తా. అమ్మతో చెప్తున్నా మెంటల్ లెంగుతుంది. 286 రాబాయ్, ఐపీఎల్ హైయెస్ట్ సెకండ్ స్కోర్ రాబాయ్. ఇప్పుడు కొట్టింది రా నాని గల్లారా. మీ వాళ్ళే కాదు బాయ్, మా వాళ్ళు కూడా కొట్టిరు సెంచరీలు హాఫ్ సెంచరీలు. నువ్వే వదలకు నీకే మొత్తం ఉందని మా వాళ్ళు కూడా కొట్టిరు సెంచరీలు హాఫ్ సెంచరీలు. చెప్పాలా మా బ్లాక్ బాయ్ ఎట్లా కొట్టింది తెలుసా. మా బ్లాక్ బాయ్ వేసిన బౌలింగ్కి 72 ఏంది బాయ్, 10-20 రన్లతో సెంచరీ మిస్ మా బ్లాక్ బాయ్కి. ఆర్చర్ బాయ్కి జస్ట్ 20 రన్లు సెంచరీ మిస్. దేవుడా ఏం బౌలర్ని ఇచ్చినావు బాయ్, థ్యాంక్ యూ. ఇక మా శర్మ 51 ఏం కొట్టుడుదా బాయ్. ఫ్రౌకి వాడు 57 ఇచ్చిండు, వీడు 51 ఇచ్చిండు. ఇక దేశ్ పాండే అన్న సిఎస్కేకి వెళ్ళి వచ్చి ఏమన్నా మంచి చేస్తాడుదా అంటే దేశ్ పాండే కూడా ఏం కొట్టుడుదా, ఏమి ఇచ్చిండుదా బాయ్. అదే మీ టీంలో బ్యాటర్లు సెంచరీలు హాఫ్ సెంచరీలు కొడితే మా టీంలో బౌలర్లు హాఫ్ సెంచరీలు కొట్టిరా. ఏం కొట్టిరా నాయన, మా వాళ్ళు కూడా సెంచరీలు. చెమటలు వస్తున్నాయి బాయ్ నీతో నొర్రి ఆదాద్ బాయ్, నీతో నొర్రి నాకు చెమటలు వస్తున్నాయి. పోయి కొట్టుపో. 286 నీ గుద్దాలు నమ్ముంటే చేజ్ అయిపోయి. ఆదాద్ బాయ్ ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వు చేజ్ అయ్యి డ్రైవర్ ఇప్పుకొని తిరుగుతా బాయ్ హైదరాబాద్ మొత్తం. గ్యారంటీ ఇస్తున్నా మాట మాత్రం చేజ్ అయిపోయి నీ గుద్దాలు దమ్ముంటే.
అరే నాని నువ్వు మాకు ఇచ్చిన టార్గెట్ 286. ఫస్ట్ 10 ఓవర్లకే 200 తెంగుతాం, 15 ఓవర్లకే 300 కొడతాం, మ్యాచ్ విన్ అవుతాం. నువ్వు చూడు అంతే, నువ్వు చూడు. అరే నువ్వు ఇంకా పోలే వాదా రాజస్థాన్ నువ్వు ఇంకా పోలే మామ. ఫస్ట్ 10 ఓవర్లలోనే మేము మెయిన్ వికెట్లు తీసి దెంగినాం కదా బాయ్. జైస్వాల్ వికెట్ దెంగినాం, ప్రాగ్గాన్ వికెట్ దెంగినాం. ఇంకోళ్ళు ఉన్నారు మీకు కొట్టడానికి, ఇంకోడు రానాగాన్ వికెట్ అయితే తీసే దెంగినాం. ఇంకోళ్ళు ఉన్నారు ఆ వికెట్లు 10 ఓవర్లలో 3 వికెట్లు తీసి దెంగినాం కదా బాయ్. దెంగాయి ఇప్పుడు ఇక మా జుదేల్ బాయ్ వస్తాడు. ఏమైంది 4 వికెట్లు తీసుడుతాను. ఇప్పుడు మా జుదేల్ బాయ్ వస్తాడు, పిచ్చి కుక్కను కొట్టినాడు, కొడతాడు మీ బౌలర్లో. నువ్వు చూస్తా ఉండు గంతే. పిచ్చి కుక్క కానీ హీనం కొడతాను, నువ్వు చూడు గంతే. మేమన్నా గాజులు వేసుకున్నామా? బేగం బజార్ దొరికే గాజులు వేసుకున్నామా బాయ్? స్పిన్నర్లను దింపి మీకు గుద్ద దెంగుతాం చూడు. నీకు రాజస్థాన్ వాళ్ళకు గుర్తుకు రావాలి రాజస్థాన్ నీకు. కానీ ఏ మాటకా మాటరా బాయ్. ఇజ్జత్ అయితే పోగొట్టుకోలేదా బాయ్. 286కి 250 అన్న కొట్టిరా బాయ్. మా హిట్ మ్యాన్ దూబే కలిపి ఇజ్జత్ అయితే పోగొట్టుకోలే బాయ్ వేరే టీముల లెక్క. బాయ్ కంగ్రాచులేషన్, నువ్వే గెలిచినావు మ్యాచ్. కానీ ఇటువంటి మ్యాచ్ అయితే మాత్రం జరుగుతుందని అయితే నాకు నమ్మకం లేదు బాయ్. ఎస్ఆర్ఎస్ బాయ్ గుద్దోలు కంటే గుద్దోలు కన్నాం. నువ్వు మ్యాచ్ గెలిచినావు, మనం హృదయాలు గెలిచినాం. ఇంకేం గుద్ద మూసుకొని పోదాంపా. సరే బాయ్ బాయ్, పోతున్నా బాయ్. కానీ ఏ మాట కా మాట బాయ్. మా హయ్యెస్ట్ స్కోర్ని చేజ్ చేద్దామన్న మైండ్ సెట్ని సలాం బాయ్. ఏం కొట్టేదు కొద్దిగా సేపడో మ్యాచ్ పోయింది అనుకున్నా. కానీ బెస్ట్ చేజ్ బాయ్, మంచి అంటే ఆడియన్స్కి అయితే పిచ్చి లెంగే మ్యాచ్ వచ్చింది బాయ్. ఆడియన్స్ ఏమంటారు ఎట్లుంది మ్యాచ్? పిచ్చి దెంగే మ్యాచ్ ఇచ్చినాము. ఒక్కసారి సన్ రైజర్స్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ని రాజస్థాన్ ఆవిడైతే గుద్ద దెంగిండు, 250 వాక్ తీసుకొచ్చిండు. ఆడు కూడా మస్తు ఆడిండు. హిట్ మాయద్ అయితే మాత్రం గుద్ద దెంగేసిండు బాయ్. రాజస్థాన్ బాయ్ థ్యాంక్ యూ బాయ్, నీ వల్ల సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఇచ్చినావు. థ్యాంక్ యూ బాయ్. ఫస్ట్ విన్ గుద్ద ఒక్కొక్క టీంకి భయపడి ఇచ్చేటట్టు విన్ అయితే ఇచ్చేసినావు బాయ్. ఇక రాజస్థాన్ బాయ్ మజ్జిగ దాయి పడుకో బాయ్. చెప్తున్నా మజ్జిగ దాయి పడుకో. పో జల్దీ పో. మామ ఐపీఎల్ సీజన్ మొత్తంలో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయదు మామ. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కూడా కామెంట్ చేయదు మామ. జల్దీ వీడియో నచ్చితే జల్దీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయదు మామ. ఖచ్చితంగా వీడియోని కామెంట్ చేయదు మామ. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే ఇంకా ఫన్నీ వీడియోస్ ఇస్తా. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసుకోవాలి మామ. జల్దీ